అరే చేనులో చూడు మొత్తం కలుపు మొక్కలు ఎక్కువయ్యాయి. ఓ 10 మందిని పెట్టి చేయిస్తే కాదురా. అయ్యగారు, ఈ ఊళ్ళో మీ సర్పంచ్ పదవి పోయినప్పటి నుంచి ఎవ్వరు మాట వినట్లేదు అయ్యగారు. అసలు నాకేమీ వినాలనిపించట్లేదు. అరే పదవి ఈరోజు కాకుంటే రేపు వస్తుందిరా. ఇప్పుడు పదవి లేదు కదా అంట అని చెప్పి వాల్యూ ఇస్తలే కదా చెప్తా ఒక్కొక్కటి సంగతి. ఏరా అప్పటి నుంచి గమనిస్తున్నా, గొడుగు పట్టడం మర్చిపోయావా, లేదంటే ఈయనకు నేనెందుకు మర్యాద ఇవ్వాలనుకుంటున్నావా? అయ్యగారు, మీ పదవితో పాటు గొడుగుడు పోయింది అయ్యగారు. అరే మొన్నటి వరకు సర్పంచ్గా చేశాను కదా, ఈ వచ్చే ఎలక్షన్లో కూడా సర్పంచ్గా నిలబడతారా? ఇంతకు మన వాళ్ళు వేస్తారా ఓటు? అయ్యగారు, మీరు ఊరికి రాజులు అంటారు అయ్యగారు. మీ కాకుండా ఇంకోరికి వేస్తారు ఓటు? ఊరి జనాలంతా మీకే వేస్తారయ్యా ఓటు. మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తారయ్య గారు. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? బొంగు, వీడికి నేనే ఓటేను, ఊరి జనాల్లో ఓడేస్తాడు. అయ్యగారు, మీరు సర్పంచ్ కింద అయ్యగారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయొచ్చు. సరిపోయారు ఇద్దరును. అదే ఆలోచిస్తున్నాను రా. సర్పంచ్గా కాకుండా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నా. బా ఏంటయ్య గారు, బాగా జలుబు చేసినట్టుగా ఉందిగా? అదేరా 2 రోజుల నుంచి ఒకటే సర్ది. అదేంటో అయ్య గారు, మీ ఇంటి పక్కన రత్తాలకు సరిదైంది, మీకు సరిదైంది. ఇదేందో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమవుతుందా? అబ్బా వీడికి మ్యాటర్ మొత్తం తెలిసిపోయినట్లు చిక్కి. అరే ఈ విషయం ఎవరితో చెప్పావు కదా? అయ్యగారు, నిజంగా కదరా చెప్పావు కదా? చెప్పను అయ్యగారు. అన్నం పెడతారా? ఎవరితో చెప్పకరా. అసలు చెప్పను అయ్యగారు. మన డబ్బులు కావాలా? అయ్యగారు అదేదో మరి మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే మీరు మహానుభావులు అయ్యా, మా ధర్మప్రభువులు. చి దీని అమ్మ జీవితం ఎవరికి తెలియకూడదో వాడికే తెలిసిపోయింది. ఈ నా కొడుకు పెద్ద ఎఫ్ఎం రేడియో కాదు, ఎవడంతో పోయి చెప్తాడో తెలియదు. ఈ కొడుకులు ఎవడెవడో నన్ను బ్లేమ్ చేస్తాడో నాకే అర్థమవుతలేదు. అయిపోయింది ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో నా పని అయిపోయినట్లే.